హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా మీకు ఒక నాకు సంతోషకరమైనది మీకు చెప్పడానికి వచ్చాను. ఏంటంటే అందరూ కూడా గివ్ అవే ఎప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి మనకు పోయిన ఛానల్స్లో కూడా చాలామంది అడిగారు. కానీ నాకు ఎందుకో గివ్ అవే ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే మనం గివ్ అవే ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటాం. సో మిగతా వాళ్ళందరూ కూడా మంచి వ్యూవర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. సో అలా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. సో దానికని మన ఛానల్లో గివ్ అవే అంటే గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకున్నాం. సో అందరం మీట్ అవడమే నేను గివ్ అవేగా భావిస్తాను. సో దానికోసం ప్రతి సంవత్సరం కూడా ఒక దగ్గర గ్రీట్ అండ్ మీట్ లాగా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ చాలా మంది మన విలేజ్ వీడియోస్ ద్వారా మన కనెక్ట్ అయ్యారు కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క మీ విలేజ్ లో అఫెక్షన్ ఎంత బాగుంది, మాకు రావాలని ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే మేము మీ ఊరికి ఒకసారి వస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది అడిగారు. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, సరే విలేజ్ లోనే గ్రీట్ అండ్ మీట్ పెడదాం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి రావచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుందాం అనే ఇదిలో మన ఛానల్స్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోయాయి. కానీ అయినా కూడా పర్వాలేదు, నేను అనుకున్నాం కదా ఇద్దామని చెప్పి డిసైడ్ చేసుకుని మార్చిలో అంటే ఈ మంత్లోనే ఇద్దాం అనుకున్నాం. కానీ మన వ్యూవర్లోనే ఒక అమ్మాయి చెప్పింది, అక్క 17th ఫిక్స్ చేసుకోండి అని చెప్పింది. సో నేను ఆ డేట్కి ఫిక్స్ అయిపోయాను. సండే వస్తుందాక 17th ఫిక్స్ చేసుకోండి, బాగుంటుంది వచ్చేందుకు కూడా అని చెప్పి. సో ఫ్రెండ్స్, మనకి 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్లో కూడా మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీతో కానీ లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే, ఎందుకంటే చాలా మంది ఒక్కరే ఉన్నప్పుడు ఒక్కరినే పంపించరు కదా. సో అలాంటప్పుడు మీరు అనుకోవచ్చు, మేము మమ్మల్ని ఒక్కరినే కదా అక్క పిలిచింది, సో మాతో ఏమన్నా తీసుకెళ్తే ఏమన్నా అనుకుంటారేమో అని అలా అనుకోవద్దండి. మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువులు కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన విలేజ్కి రావాలి అని అనుకుంటే అందరూ కూడా హార్ట్లీ వెల్కమ్. తర్వాత మీరు ఎవరైతే రావాలి అనుకున్నారో, అంటే ఈ మంత్ 17th ఇంకా ఆల్మోస్ట్ 15 days టైం ఉందంతే. అందువల్ల నేను ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా రావాలనుకుంటే, కొంచెం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటారు కదా అని చెప్పి. సో మా ఊరు వచ్చి గూడూరుకు దగ్గర ఉంది. గూడూరు నాయుడుపేట బిట్వీన్లో ఉంటుంది. సో నెల్లూరుకి కూడా కొంచెం దగ్గరే అవుతుంది. కానీ మా ఊరికి గూడూరు నాయుడుపేట దగ్గర అవుతుంది నెల్లూరు కంటే కూడా. సో నెల్లూరు డిస్టిక్లో గూడూరు అనే ఊరికి దగ్గర అవుతుంది మా ఊరు. మీరు ఎవరైనా కానీ రావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా మెయిల్ ఐడి. సో దానికి మీరు మెయిల్ చేయండి, మీరు వస్తున్నారా లేకపోతే ఎక్కడి నుంచి రావాలి అని చెప్పి. తర్వాత ఈ సరౌండింగ్స్ కూడా గూడూరు నాయుడుపేట నెల్లూరులో కూడా మన చాలా మంది, సూలూరుపేట, చెన్నై, వీళ్ళందరూ కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా మోస్ట్లీ ఆ ఏరియా అయితే తెలిసి ఉంటుంది, దగ్గరగా ఉంటారు కాబట్టి. సో అందరికి కూడా ఈజీగా ఉంటుంది రావడానికి. ఒకవేళ మీరందరూ దూరం నుంచి వచ్చినా రాలేకపోయినా నేను అదైతే ఆ వీడియో మీకు పెడతాను, ఆ రోజు మనం గ్రీట్ అండ్ మీట్ చేసింది. ఇంకా కూడా మెయిన్ మీకు ఒక ట్రీట్ ఇవ్వడం ఒక పార్ట్ అయితే, సో మన విలేజ్లో హార్ట్ఫుల్గా మన వీడియోస్కి సహకరించిన అందరికి కూడా నేను ట్రీట్ ఇవ్వాలనుకున్నాను. సో మమ్మీ కావచ్చు, వెనకాల చింతకాయ పచ్చడి చేసిన ఆంటీ కావచ్చు, పచ్చిమిరకాయల పచ్చడి చేసిన ఆంటీ కావచ్చు, లక్స్ బేబీ కావచ్చు, ఇంకా మా సిస్టర్స్, మా పిన్ని అందరూ కూడా హార్ట్ఫుల్గా మనకి సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికి కూడా ఒక్కసారి ఏదైనా మన నుంచి ఒక ట్రీట్ లాగా ఇద్దాం అనుకున్నాం. సో అది కూడా రెండు కూడా మిక్స్ చేసి, సో మీరు కూడా చాలా మంది మీరు లక్స్ బేబీని చూడాలి, మాట్లాడాలి, మమ్మీని చూడాలి అని చెప్పి అన్నారు కదా. సో మమ్మీ అంటే మా అమ్మ కాదు, మేము మమ్మీ అనే మమ్మీ. మీకు అందరికీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఈవెన్ మన పిన్ని కూడా ఊర్లోనే ఉంది కాబట్టి. సో అందరూ కూడా ఎవరికైతే ఈ విలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు మార్చిలో పెట్టుకున్నారు, ఏప్రిల్ మేలో పెట్టుకోండొచ్చు కదా, అప్పుడైతే మాకు లీవులు ఉంటాయని చెప్పి. కానీ March 15th చాలా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో March 17th ఒకే ఒక్క రోజే కదా అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఏప్రిల్ మేలో ఎందుకు పెట్టలేదు అంటే, మా ఊర్లో చాలా ఎండలు ఉంటాయి, ఈవెన్ ఇప్పుడే కష్టంగా ఉందని చెప్పారు, ఇక్కడ మా ఊర్లో ఉండడం కష్టం అని చెప్పారు. సో అందువల్ల ఈ మంత్ డిసైడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ గ్రీట్ అండ్ మీట్ మనం ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి బెంగళూరులో పెడదాం అనుకుంటున్నాను.
సో విలేజ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని. తర్వాత మీరు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ నాకు మెయిల్ చేసినట్లుగానైతే ఎక్కువ మంది వచ్చేటట్టుంటే నేను కొంచెం పొలాల్లో పెడదాం అనుకుంటున్నాను. మన ట్రీట్ అనేది ఇంట్లో కాకుండా మామిడి తోటలోనో లేకపోతే ఏదైనా ఒక ఫామ్ హౌస్ లాగా, మనం ఆల్రెడీ ర్యాబిట్స్ అని చూపించాను కదా అక్కడ కానీ ఎక్కడైనా సరే కొంచెం మన ఊర్లో కాకుండా కొంచెం తోటలో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కువ మంది వచ్చినట్లయితే, లేదు కొద్ది మంది అయితే మన ఇంట్లోనే ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మనం ఆ రోజు అందరినీ కలవాలని, సో మీరందరూ నన్ను చూస్తుంటారు, నేను మిమ్మల్ని ఎవరిని చూడలేదు కాబట్టి సో అందరం ఆ రోజు హ్యాపీగా కలుసుకుందాం అని అనుకుంటున్నాను. మీరు అడిగిన మీ ఊరికి రావాలి, మీ వాళ్ళని చూడాలి అన్న మీ కోరికను నేను తీర్చబోతున్నాను. ఇక మీరు తీర్చుకునేది లేనిదనేది మీ చేతుల్లో ఉంది. ఇంకా తర్వాత ఛానల్స్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ఆ ఛానల్స్ ఉంది కదా అక్కేమనుకుంటుందో అని. అలా ఏం లేదు, నాకు ఛానల్స్ ఉన్నవాళ్ళు అయినా ఒకటే, సబ్స్క్రైబర్స్ అయినా ఒకటే, వ్యూవర్స్ అయినా ఒకటే. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వ్యూ చేస్తూ ఉంటారు, అందరూ కూడా మనకు సమానమే. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు కూడా రావచ్చు, అందరు కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్. తర్వాత సో మీరు వచ్చేదాన్ని బట్టి నేనైతే ప్రజెంట్ నాన్ వెజ్ మాత్రం ఫిక్స్ అయ్యాను. మీరు వచ్చేవాళ్ళు వెజ్జా నాన్ వెజ్జా అని చెప్తే సో వెజ్ కూడా నేను ప్రిపేర్ చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మా విలేజ్లో గ్రీట్ అండ్ మీట్కి పార్టిసిపేట్ చేయాలి, కలవాలి అనుకుంటే వెల్కమ్. సో మీ మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఎంతమంది వస్తారా అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.